అందరికీ నమస్కారం. మీ వేణి యాదవ్. ఏందనంటే, నేను ఈరోజు బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా అని అప్పు చేసి విచ్చలవిడిగా సంబరాలకు, ఆడంబరాలకు విచ్చలవిడిగా ఖర్చు చేస్తే ఏదో ఒక రోజున నువ్వు కన్నీటి పాలు, వీధి పాలు అవ్వక తప్పదు. అందుకనే ఆడంబరాలు, సంబరాలు అనేవి కొంచెం కొంచెం తగ్గిస్తూ చక్కగా ఉన్న దాంట్లో కాస్తైనా తృప్తిపడి జీవితాన్ని కొనసాగిస్తే ఎలాంటి బాధ, ఎలాంటి అప్పు అనేది ఉండదు. ఎందుకనంటే, ఎవడో ఏదో కొన్నాడు, ఎవడో ఏదో చేస్తుండు అని చెప్పి వానిలాగా నువ్వు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఖర్చు చేసి అప్పు చేస్తే తీర్చే వాళ్ళు దిక్కు ఉండరు తప్ప నిన్ను ఆదుకునేవారు మాత్రం రారు. నువ్వు నవ్వుల పాలు అవ్వడం తప్ప నిన్ను ఓదార్చే వాళ్ళు మాత్రం ఉండరు. అందుకనే నీకు ఉన్న దాంట్లో కాస్తైనా వెనకేసి ఉన్న దాంట్లో తృప్తిగా తిని జీవితాన్ని గడపడం చాలా చక్కని ఉపాయం, చక్కని ఉదాహరణ, చక్కని జీవితం. ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా. మీ వేణి యాదవ్.